నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ఈరోజు నల్గొండలో ప్రచారంలో భాగంగా 19వ వార్డు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గోగుల గణేష్ గారు మనతోటే ఉన్నారు. పూర్తిగా ఈ ప్రచారానికి హడావుడిగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా ఈ రాత్రి సమయంలో తనని పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎన్నికలకు ఎందుకు ఇంత చిన్న వయసులో ఎందుకు రావాలనుకున్నాడు, తను వార్డులో ఉన్నటువంటి సమస్యలు, ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చినాయి, తను గెలిచిన తర్వాత ఎలాంటి సమస్యలపైన తను మొదటి సంతకం పెట్టబోతాడు, ఇటు అన్ని అంశాలపైన పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. చెప్పండి గణేష్ గారు, ఇంత చిన్న వయసులో మీరు ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆలోచన విధానం నచ్చి రాజకీయ ప్రస్థానం, నేను నా బీటెక్ ఆర్ఈసీ కాలేజీలో నేను చదువుకున్నాను. అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు పరిచయం కావడం, ఆయనతోటి నేను రాజకీయ ప్రస్థానం అనేది చేయడం జరిగింది. అప్పుడు విద్యార్థి పరిషత్లో నేను కీలక పాత్ర పోషించినాను. తెలంగాణ ఉద్యమంలో కూడా నల్గొండ నుంచి దాదాపు హైదరాబాద్ ఉస్మానియా వరకు కాలినడకన పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్. ఉద్యమంలో నేను కళాకారునిగా పాటలు పాడిన సందర్భాలు కూడా. అయితే పని చేద్దాం, ఈ 19వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఇప్పుడు మన ముందు పాట పాడతాడు. పాటతోటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ప్రేక్షకులు మీరు కూడా చూడండి, ఒక్క పాటతో స్టార్ట్ చేద్దాం. పాట పాడండి ఒకసారి. మీరు కళాకారులు అన్నారు కాబట్టి. కళాకారులు అన్నం కానీ ఆ ఉద్యమ సమయంలో ఉద్యమ పాటలు పాడినాం. కానీ ఇప్పుడు అంటే ఆ టైంలో ఉన్న ప్రభుత్వ విధానాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఉద్యమం కొరకు పాటలు పాడినాం. ఇప్పుడు నేను అయ్యప్ప మాల, అమ్మవారి మాల 2 వేస్తాను, భజనా కీర్తనలు కూడా చేసుకోవడం, అలా కళాకారునిగా ప్రత్యేక వ్యవస్థలో ఉన్నాను. సూపర్ సూపర్. అంటే ఇటు ఆట పాట మాట 3 మిక్స్ అయితే ఎట్లుంటది? ఇలా ఉంటది, గణేష్ లాగా ఉంటది అనమాట. అంటే ఏదేమైనప్పటికీ ఆ తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్కరు కూడా నినాదం ఇచ్చారు, మాట్లాడిరు, అవసరమైన చోట పాట కూడా పాడిరు. ఆ పాత్ర ఒక చాలా గొప్ప పాత్ర మీరు పోషించింది కూడా. ఒక ఎటకేలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు నిలబడతా ఉన్నారు. అంటే ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? మరి నేను యాక్చువల్గా నా ఏజ్ 31 ఇప్పుడు. అంటే గతంలో 5 సంవత్సరాల క్రితమే నేను రాజకీయంలోకి వచ్చిన, నన్ను ఆనాడే ప్రజలు ఎన్నుకొని నాపై అంత పెద్ద భారాన్ని మోయడం. అంటే నేను స్థానికుడిగా, మా నాన్న కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఫిట్టర్ గా ఉండడం, అతనికి కూడా అన్ని పరిచయాలు ఉండడం, నాకు కూడా ఈ యొక్క కాలనీలో ఉన్న ప్రతి ఒక్క సమస్య, ఎక్కడ వాటర్ లైన్ ఎక్కడ ఉంది, ఎక్కడ వాల్స్ ఎక్కడ ఉన్నాయి, ఒక లైన్ మెన్ లేకున్నా కానీ ప్రతి ఒక్క వాటర్ కావచ్చు, సీసీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు, ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా నా దృష్టిలో ఉంటుందండి. ఎందుకంటే పలానా వ్యక్తి ఇక్కడ ఇది జరుగుతుంది, ఇది ఉంది అని అంటే అది క్షణంలో నేను కనిపెట్టగల స్థితిగతులు నాకు ఉన్నాయి. ఎందుకనంటే స్థానికంగా ఉన్న కాలనీ బిడ్డని, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే పుట్టి పెరిగా, అందరి మధ్యలో ఉన్నా కాబట్టి నన్ను ఈ స్థాయికి జనాలు ఈ రోజు ఉంచడం జరిగింది. అంటే ఫస్ట్ అంటే ఎక్కడ పోటీ చేసి? ఇక్కడ ఈ ప్రాంతంలో పోటీ చేసి. పార్టీ నుంచి పోటీ చేసి? కాంగ్రెస్ పార్టీ నుంచే, జనరల్ నుంచి. నాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇచ్చిన మాట మీద ఎంతో హేమాహేములు పోలన్నా గానీ, నేను గణేష్ అనే అబ్బాయికి నేను మాట ఇచ్చిన, అతనికే ఇస్తా అని జనరల్ స్థానంలో కూడా ఒక బీసీ బిడ్డను నిలబెట్టిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దక్కుతుందని. సూపర్. అంటే ఇప్పుడు గెలిచిరా రోజు? మరి గెలిచామండి. అమ్మని అప్పుడు జనరల్ లేడీ అయింది, అమ్మని పెట్టి నేను గెలిపించడం జరిగింది. ఓకే. ఎలాంటి కార్యక్రమాలు చేశారు మరి అప్పుడు గెలిచాక? 4 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, చాలా లోటుపాట్లు ఎదురయ్యాయి. కానీ అయినా కూడా నేను చదువుకున్న చదువుకి కలెక్టర్లతో నేను మున్సిపల్ ఫండ్ కంటే ఎక్కువగా కలెక్టర్ తోటి దాదాపు 1,30,00,000 రూపాయలు తెచ్చిన ఘనత కూడా నాకు గంటాపదంగా నేను చెప్పడానికి ముందుంటాను. ఎందుకంటే కలెక్టర్ల ద్వారా కావచ్చు, అధిక నిధులు తీసుకొచ్చిన వార్డు ఏదైతే ఉందంటే అది 19వ వార్డు అని నేను చెప్పగలుగుతాను. అంటే గోగుల గణేష్ ఈ వార్డుకు ఈ పని చేసిండు అని అంటే మేజర్ పని ఏం చేశారు మరి అప్పుడు గెలిచాక? అప్పుడు అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నాక దాదాపు కౌన్సిల్ నుంచి ఏమంటారు, ఓన్లీ రోడ్స్ కానీ నార్మల్ గా వచ్చే కౌన్సిల్ ఫండ్స్ అందరికి వచ్చేలాగా మాకు కూడా వచ్చేవి. కానీ నేను కలెక్టర్ ద్వారా, ఎందుకంటే మా కాలనీ ఇటు బైపాస్ కి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉండడం వల్ల దొంగల బెడద చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు నల్లగొండ పట్టణంలో లేనన్ని కెమెరాలను ఈ రోజు 115 కెమెరాలను మా వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సూపర్. అయితే అప్పుడు ఈ దొంగల బెడద ఉన్నందుకు రాత్రింబగలు మేము కష్టపడి దాదాపు మా టీం, మా యొక్క కోమటిరెడ్డి సైన్యం కావచ్చు, మా
నా తరపున ఉండే పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఒక 3 నెలలు నిద్రరాత్రులు వదిలేసి ఒక దొంగతనాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు ఈ వస్తున్న నాయకులు ఎవరైతే కావచ్చు, ఆ రోజు కనపడలేదా వీళ్ళకి? ఈ రోజు దొంగల బెడద అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అదే దొంగల బెడద కోసం 3 నెలలు కష్టపడి ఒక 4 మా సైన్యంతో తిరిగి అందరికి జనాలకు అందరికీ తెలుసు ఎవరు తిరుగురు, ఏం చేసిరు, ఏందనేది అందరికి తెలుసు. కాబట్టి ఈ దొంగల బెడద అంటున్నారు కాబట్టి కాలనీలో ఉన్న బైపాస్ సరౌండింగ్స్ ఇప్పుడు 30 కెమెరాలను పెట్టడం జరిగింది. ఇంకా 100 కెమెరాలను ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఒక పత్రాన్ని కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎందుకు అనంటే కాలనీ కొత్తగా ఏర్పడినాక సీసీ కెమెరాలు కూడా ఒక అమర్చవలసిన సందర్భం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. ఇంకొకటి దొంగల బెడద కాకుండా సపరేట్ పోలీస్ వ్యవస్థలో ఒక డివిజన్ స్థాయిలో ఒక పోలీస్ వ్యవస్థను కూడా డైరెక్ట్ ఏర్పాటు చేసేలాగా నేను ఏర్పాటు చేసి అన్ని భద్రతను కల్పించేలాగా నేను ఉంటాను. ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కానీ నేను అలాంటి స్థాయి లేదు. ఎప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలా ఉంటాను. ప్రజలతోటే మమేకమై ఉంటాను. ఇప్పుడున్న వ్యక్తులు నాపై పోటీ చేస్తున్న వ్యక్తులు వ్యాపారాలతో లబ్ధితున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఒక అతను కొన్ని కోట్లతోటి పైసలతో వస్తున్నాడు, ఇంకొక ఆయన రియల్ ఎస్టేట్ అంటూ వస్తున్నాడు, ఇంకోటి వేచి ఇట్లా అంటే వాళ్ళ స్థాయి ఉంది. కానీ నాది ఒకటే బ్యాంక్. నేను చదువుకున్నా అనే నినాదం, నేను బీటెక్ చదువుకున్నాను, నాకు ఎలాంటి వ్యాపారాలు లేదు, నేను ఎలాంటి బిజినెస్లు చేయట్లేను, ఒకటే సేవనే నమ్ముకున్నాను, ప్రజలతోటే ఉంటాను, ప్రజలలో ఉంటానని ఈరోజు వారి కోసమే సేవ చేయడానికి నా జీవితాంతం వారితోటే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ రోజు కార్పొరేటర్ గా గెలిచావంటే రోడ్లు నీళ్లు ఇవే కాదు, ప్రతి పేదవాడికి సాయం అందించే వ్యవస్థ ఉండాలి, అట్లా వాడే నాయకుడు అవుతాడని చెప్పేసి వెంకరెడ్డి గారు చెప్పడం జరిగింది. నా వార్డులో అలాంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటే వారిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అతను ఎంత దయామనుడో. ఆయనకు సంబంధించి నా వార్డులో ఏదైనా పేద వ్యక్తులు ఎవరన్నా ఉన్నా గానీ వారికి వెంకరెడ్డి గారికి తీసుకెళ్లి వారికి తోచిన సాయాన్ని అందించడానికి ముందుంటాను. ఒక 3-4కి డాక్టర్ ఫీ దానికి వస్తే మొత్తం ఫీజు కట్టిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మా కాలనీలో ఉన్నది. అలాగే భర్త చనిపోయిన వాళ్ళకు ఒక 50,000, 100 అట్లా 1,00,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంటి స్థలం ఉన్న వాళ్ళకు వెంకరెడ్డి గారే డైరెక్ట్ ఒక 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించిన సందర్భం కూడా మా కాలనీలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మాదుంది, గవర్నమెంట్ మాదుంది, ఇంకా 3 ఏళ్ళు కూడా గవర్నమెంట్ ఉంది. కాబట్టి మా ప్రభుత్వంలో ఇంకా మున్ముందు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే దాదాపు నల్గొండ, ఒక్కసారి మీరు మా యొక్క చైర్మన్ గారిని కూడా, మా బుర్రి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఒకసారి అడగండి, నల్గొండ పట్టణంలో ఎక్కడైతే సీసీ రోడ్లు ఎక్కువగా వేసినామనంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ద్వారా మాటలనైనా, బుర్రి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా అయినా, గుమ్మల మోహన్ రెడ్డి ద్వారా అయినా, మా వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ అన్న మాటల ద్వారా అయినా 19వ వార్డుకు మాత్రమే దాదాపు 8 కిలోమీటర్ల సీసీ రోడ్లు సంవత్సర కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. 16 కిలోమీటర్ల యూజీడీ కంప్లీట్ చేయడం జరిగింది. 9.5 కిలోమీటర్ల పైప్ లైన్ వేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు 10 లక్షలతోటి వార్డు ఎక్స్టెన్షన్ అవుతుంటే ఈ వాటర్ ప్రెజర్ అనేది తగ్గింది, పై వారికి వాటర్ సరిగా రావట్లేదు అని చెప్పేసి 10 లక్షల రూపాయలతోటి 12 లక్షల లీటర్లతోటి ఒక వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిర్మాణ దశలో అవుతుంది. నాకున్న సమాచారం ఏంటంటే గోగుల గణేష్ అనే వ్యక్తి మంచి మాటకారి, బాగా మాట్లాడతాడు, గతంలో గెలిపించినము, అయినా కూడా కొన్ని పనులు కాలేదు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలో నిలబడతా ఉన్నాడు, మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఏం చేస్తాడు అని చెప్పేసి మరి ప్రజల్లో ఒక గుసగుసలు అయితే వినపడతా ఉన్నాయి. అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మరి నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ప్రతి జనాలు నాతోటి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఇట్లా కాల్ చేస్తే ఇంటికాడ వాళ్ళే వ్యక్తి. ఎందుకనంటే ఇతనికి ఎలాంటి ఏమంటారు, ఎవరిని దూషించడం గాని, ఎవరిని వ్యవస్థ ఏది అనడం కానీ తెలియదు, ఓన్లీ సేవ కోసమే ఉన్నాడు కాబట్టి అనేది అందరికీ తెలుసు. ఇంకొకటి, ఈ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి ద్వారా ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ పెట్టాం, ఫ్రీగా పెట్టాం. దాదాపు రోజుకు ఒక 200 మంది 100 మంది దాకా వాటర్ ప్లాంట్ లో ఫ్రీ దాకా చేస్తున్నారు. ఇంకా సీసీ రోడ్లు లేని ప్రతి చోట కూడా మేము ఈ వచ్చే సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి సీసీ రోడ్డు ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి, రైస్ మిల్ నుండి
అద్దంకి బైపాస్ అయ్యేంత వరకు 20 ఫీట్ల రోడ్డుతోటి దాన్ని సీసీ రోడ్ వేస్తామని హామీ ఇస్తున్నాం. ఇంకొకటి ప్లస్ ఈ మాకు పెద్ది రమేష్ అన్న ఇంటి నుంచి యాక్చువల్ గా చుట్టూ మొత్తం సుందరీకరించాం, కానీ గత ప్రభుత్వంలో వేసిన రోడ్లకు నాణ్యత లేదు. ఆ యొక్క పెద్ది రమేష్ ఇంటి నుంచి పాపిరెడ్డి ఇంటి వరకు ఉన్న రోడ్డును కూడా మేము దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటాం. ఇంకోటి ఇప్పుడు కొత్త డివిజన్ అయింది, వార్డు విస్తీర్ణంలో పెద్దదైంది. సో విస్తీర్ణంలో అంత ఉన్నా కానీ మాకు కొన్ని లోటుపాట్లు ఉండేవి. అంటే చెత్త డాక్టర్ కొంచెం ట్రబుల్ ఇచ్చేది, అప్పుడు అట్లా ఉండేది. దాన్ని కొత్తది కొనుక్కోవడం జరిగింది. గతంలో పాత ట్రాక్టర్ ఉండే, దాన్ని కొత్తది కొనుక్కోవడం జరిగింది. దీనికి ఇంకొక ట్రాక్టర్ని ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే దేనిలో. అంటే మీరు గతంలో శ్మశాన వాటికకు జాగా కావచ్చు, శ్మశాన వాటికకు కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, చుట్టూ పారుగోడ కావచ్చు, అవన్నీ కట్టిస్తా నన్ను గెలిపిస్తా అని చెప్పేసి మీరు గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీని అప్పుడు చేయలేదు, ఇప్పటి వరకు అది పెండింగ్ లో ఉన్నది. ఆ వార్డు సమస్య అందరూ ఎవరు పట్టించుకోవట్లేరని అంటే ప్రజల్లో అది వాదన. అంటే వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. శ్మశాన వాటికకు ప్రహరీ కూడా కట్టలేదన్న వ్యక్తులకు ఒకసారి ప్రహరీ కూడా చూపియండి. ఒకసారి ఆల్రెడీ ప్రహరీ కూడా కట్టాము, ఆల్రెడీ దానికి సపరేట్ గద్దెలను కూడా ఏర్పాటు చేశాం. మీరు అంటున్నారు మీ హయాంలో జరిగింది? అది మా హయాంలోనే జరిగింది. అది నేనే శంకుస్థాపన చేసినాం. ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి, అవసరం ఉంటే అవి కూడా పెడతాం. శ్మశాన వాటికకు పూర్తిగా ప్రహరీ కూడా నిర్మాణం జరిగింది. దాన్ని ఒకసారి, ఎందుకంటే కళ్ళకు కనిపించేది నోటి మాటలు కాదు కదా. ఎందుకంటే ఎప్పుడు పడితే ఇగో అందరం కాలనీలో ఉంటాం, శ్మశాన వాటికకు పోవాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది? ఎవరికి ఉండదు కదా. వాళ్ళు అనే మాటలు అంటారు. ఖచ్చితంగా మీరు ఒక్కసారి వెళ్ళండి, మీ టీవీ ఛానల్ ద్వారానే శ్మశాన వాటికకు ప్రహరీ కూడా లేదు అన్న వ్యక్తులకు ఒకసారి కనువిందు చేయండి. అంటే ఏంది మీ ధైర్యం ఏంది? ఇప్పుడు ఏది మాట్లాడినా నా కాంగ్రెస్ పార్టీ నాకు ధైర్యం, నా వెంకరెడ్డి సారే నాకు ధైర్యం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చినాకనే గతంలో 5 పర్యాయాలు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వేసిన రోడ్లే, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వేసిన డ్రైనేజీలు మాత్రమే ఇక్కడ కనపడుతున్నాయి తప్ప ఆయన చరిత్రలో కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినాక వార్డులకు నిధులు ఎక్కడ కేటాయించారో ఒక్కసారి గమనించండి. సుందరీకరణ పేరుతో ఒక నల్గొండ, వెల్కమ్ టు నల్గొండ నుంచి క్లాక్ టవర్ దాకా ఒక రోడ్ వేస్తే సరిపోదు. సుందరీకరణ పేరు అవును, చాలా అద్భుతంగా రోడ్ వేసిరు వాళ్ళు. ఫ్లైఓవర్, అక్కడ విగ్రహాలు కావచ్చు, బుద్ధుడు, అంబేద్కర్, జగజీవన్ రావు, అదే రోడ్డు మంచి ప్లానింగ్ కదా, బాగుంది కదా. ప్లానింగ్ బాగుందండి, ప్రజలకు ఉపయోగపడుతుంది, నేను కాదనట్లేదు. అవును, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు. మీ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నేను మీ కాంగ్రెస్ నుంచి 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటి వరకు అమలు కాలేదని చెప్పేసి ప్రజలు ఆపదవుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణం జరగడానికే ఒక ఇల్లు ఎమ్మటే నిర్మాణం జరగడానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని కూడా ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది. అప్పుల్లో కూరుకున్న రాష్ట్రాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఫ్రీ కరెంట్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఉన్నాయి. కానీ కొన్ని ఎందుకంటే ప్రభుత్వం రాగానే అన్నిటికీ న్యాయం జరగాలంటే కాదు, ఇంకా 3 ఏళ్లలోనే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే బాధ్యతతోటే మేము వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మేము ప్రతి హామీ నెరవేర్చినాకనే ఎమ్మెల్యేకి పోయి ప్రతి ఒక్కరిని, ఇప్పుడు నేను కూడా చెప్పాను, పోయి లాస్ట్ టైం నేను కూడా హామీలు ఇచ్చాను, ఆ హామీలు నెరవేర్చుకున్నాను. నెరవేర్చినాకనే నేను ఈరోజు ఓటుకు వెళ్లే ధైర్యం ఉంది నాకు, జనాలలో నేను ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు గంటాపదంగా చెప్పి నేను ఈ రోజు గెలుస్తానని. ఒక మాట సూటిగా చెప్పండి, రేపు మీరు గనక గెలిచిన తర్వాత మీరు ఇచ్చే హామీలు గనక చేయకపోతే 1 year లో మీరు రిఫరెండానికి సిద్ధమేనా? నేను ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధం. నాకు ఆ ధైర్యాన్ని నేను చెప్తాను. ఈ మాట సుమన్ టీవీ ద్వారా చెప్తా ఉన్నారు. ఇది ట్రోల్ చేయొచ్చా? చేయొచ్చు, 100% పక్కా. మీరు కనుక సంవత్సరం లోపు మీరు చేయకపోతే రాజీనామాకు వస్తారని చెప్పేసి మీ వార్డులో ఉన్న అందరూ చెప్పండి. అందరి ప్రజలకు నేను చేతులెచ్చి మొక్కుతున్నాను. ఎందుకనంటే గతంలో ఇచ్చిన హామీ ఏది ఒక్కటి కూడా ఒక్కసారి ఇచ్చిన హామీ కూడా ఆ స్లిప్ ని కూడా పట్టుకొని వస్తా లాస్ట్ టైం. ఎందుకనంటే ఫ్రీ వాటర్ ప్లాంట్ కావచ్చు, ప్రతి ఇంటికి సీసీ రోడ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కరెంటు సమస్య అండి మాకు 18-19 వార్డుకు పోతే ఎప్పుడైతే కరెంటు సమస్య ఉండేది, ఈ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కొట్లాడి మరి ఒక సబ్ స్టేషన్ ని కొత్తగా 18-19 3 వార్డుల కోసం సబ్ స్టేషన్ ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పని కూడా ప్రారంభమైంది. సో ఇది ఈ సమస్య గురించి కావచ్చు. ఇప్పుడు దోమలు అంటున్నారు, ఎస్పెషల్లీ నల్గొండ మున్సిపాలిటీలో కూడా లేదు. ఒక చిన్న బండిని రోల్ మోడల్ గా ఏర్పాటు చేసుకొని మేము కౌన్సిల్ దిగిపోయాం కాబట్టి దాని యొక్క మెయింటెనెన్స్ మున్సిపాలిటీ నుంచి జరగట్లేదు. ఇప్పుడు అన్ని వార్డులకు కూడా ఓన్లీ మున్సిపల్ వెహికల్స్ తిరుగుతాయి, కానీ
మా వార్డులో మా సొంత వెహికల్ తోటి మేము పార్కింగ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏమంటారు అంటే ఏది చెప్పినా ఇప్పుడు మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే చెప్తున్నారు. అవునండి. కానీ బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే తప్ప ఈ 19వ వార్డు అభివృద్ధి కాలేదు, వీళ్ళేమో మేమే చేసినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పి వచ్చిన నిధులు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి అనే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి అభివృద్ధి జరుగుతుంది తప్ప ఒక్క నిధులతోటే, డైరెక్ట్ నిధులతో, కేంద్ర నిధులతోటే ఏ ఒక్క రాష్ట్రంలో పనులు జరగవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది. నేను కూడా దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం, కాదనట్లేదు దాన్ని కూడా. ఎందుకంటే జనాల్లో ఆ వ్యవస్థను తీసుకొస్తాం. కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు, వాళ్ళు కూడా ఎంపీగా ఉన్నారు, గెలిచిర్రు. మరి ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ సెంట్రల్ లో బీజేపీ ఉన్నా కానీ అధిక నిధులు తీసుకొచ్చిన మొనగాడు మొగోడు ఎవరైతే ఉన్నాడంటే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అని నేను ఘంటాపదంగా అందరు చెప్తారు. ఒకసారి ఆయన బండి సంజయ్ గారిని కూడా అడగండి, ఆయన ఒక సభా వేదిక మీదనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి ఎంత చెప్పాడు. అలాంటి వ్యక్తి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. కాబట్టి ఆయన ధైర్యంతో మేము చెప్తున్నాం, ఈ రోజు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేదవాడికి అందజేసేలా నా ప్రయత్నంగా నేను ఉన్నవాళ్ళు నా తల్లిదండ్రులుగా భావించి ప్రతి ఒక్కరికి నేను సేవలనే నిరంతరం ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉంటానని, అందరికి సేవ చేస్తానని. కంగ్రాచులేషన్, మీరు ఖచ్చితంగా గెలవాలని సుమన్ టీవీ ద్వారా మేము కూడా వేడుకుంటా ఉన్నాం. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి, మొత్తం ఎంతమంది మీరు ఓటర్స్? దాదాపు 3,363 ఓట్లతో అండి. లాస్ట్ టైం 2,700 ఓట్లతోటి మున్సిపాలిటీలో చేయడం జరిగింది. అప్పుడు ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు మీరు? ఖచ్చితంగా, ఎందుకనంటే నేను ప్రతి ఒక్క నోట్లో ఉన్నవాడిని. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక కుటుంబంలో ఒకరిలా చూసుకునే వ్యక్తిని కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా దాదాపు 1000 ఓట్ల మెజారిటీ తోటి నేను ఖచ్చితంగా గెలుస్తానని మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకటే చెప్పారు. నల్గొండ మున్సిపాలిటీలో లెక్కలేని ఎక్కడ లేని వర్కులు నీ వార్డులో చేశాను, నువ్వు 1000 ఓట్ల మెజారిటీ తోటి వస్తే నువ్వు నా కాడికి రా, అట్లయితే నీకు ఇంకా దాదాపు బైపాస్ వరకు కూడా నీకు ప్రతి ఒక్క అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క పథకంలోనూ నీకు అధిక ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన వెన్నున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన ధైర్యంతో మేము మున్ముందుకు సాగుతున్నాం. ప్రజాక్షేత్రంలో అందరి ఆశీస్సులతోటి ఖచ్చితంగా 19వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవబోతున్నానని మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.